తార అనే చిన్న పాప ఒక అందమైన గ్రామంలో ఉండేది. ఆడుకోవడం చాలా ఇష్టమే కాని చిన్న చిన్న తప్పులు తెలియకుండా చేసేది. ఒక ఉదయం రాజు అనే బాలుడు పుస్తకాలు పడేశాడు. తార నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఇది చూసిన గురువమ్మ చెప్పారు, మన హృదయంలో మొదటి వెలుగు దయ. ఎవరైనా ఇబ్బందిలో ఉంటే సహాయం చేయాలి. తార ఆలోచించింది. ఆ రోజు ఒక కుక్కపిల్ల గాయపడి సాబ్ సాబ్ అంటూ రోడ్డు పక్కన ఏడుస్తోంది. గురువమ్మ మాటలు గుర్తు వచ్చాయి. తార దాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి అమ్మతో కలిసి శుభ్రం చేసి ఆహారం పెట్టింది. కుక్కపిల్ల తోక ఊపింది. తార గుండెల్లో వెచ్చని వెలుగు వెలిగింది. కొన్ని రోజుల తర్వాత తార మీనా రంగు పెన్సిల్స్ తీసుకుంది కాని తిరిగి ఇవ్వడం మరిచిపోయింది. రాత్రి నిద్ర పట్టలేదు. అమ్మ చెప్పింది, నిజాయితీ మన హృదయాన్ని శుభ్రంగా ఉంచుతుంది. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. తరువాత రోజు తారా మీనా దగ్గరకు వెళ్లి పెన్సిల్స్ ఇచ్చి క్షమాపణ చెప్పింది. మీనా నవ్వి హత్తుకుంది. తార గుండె లేత నక్షత్రంలా మెరిపింది. ఒక వారం తర్వాత గ్రామ శుభ్రత దినం జరిగింది. పిల్లలు ఆడుకోవాలనుకున్నారు. కాని తార ముందుకు వచ్చి చెత్త తీసి మొక్కలకు నీళ్లు పోసి చిన్న పిల్లలకు ప్రోత్సాహమిచ్చింది. అందరూ ఆమెను మెచ్చుకున్నారు. ఆ రాత్రి గురువమ్మ చెప్పారు, దయనిజాయితీ బాధ్యత ఇవే నీలోని నిజమైన వెలుగుతారా. తార నవ్వింది. నిజమైన అందం బట్టల్లో కాదు, మన హృదయంలోని మంచితనంలో ఉందని అర్థమైందా. నీతి, దయ మనల్ని మంచివారిగా చేస్తుంది. నిజాయితీ మనసు ప్రశాంతంగా ఉంచుతుంది. బాధ్యత మనల్ని బలంగా మారుస్తుంది.